దేవునికి మహిమ. మీటింగ్స్ బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజమండ్రిలో పుట్టి హైదరాబాద్లో పరిచర్య చేసి గొప్ప సేవ హైదరాబాద్ జంట నగరాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి దైవజనులు అండి. ఆశామాసి దైవజనులు కాదు, బండి సుదర్శన గారు. చప్పట్లు కొడి దేవుని మహిమ పరుదాం. సో ఇంత గొప్ప దైవజనుడేంది ఇక్కడికి రావడం ఏందని నాకు ఇప్పటికి కూడా నేను ఇది జీర్ణం చేసుకోలేకపోతాను. పెద్ద పెద్ద సిటీలు ఇష్టపడే వారు ఉన్నారు, అన్ని వసతులు కావాలనేటువంటి కోరుకునే దైవజనులు ఉన్నారు. కార్లు, బండ్లు, బంగ్లాలు, ఏసీ ఇలాంటి లగ్జరీ కోరుకునేటువంటి ఈ రోజుల్లో ఈ ముండ్ల తుప్పల మధ్య, ఈ పాము తెల్ల మధ్య భయంకరమైనటువంటి ఊరు బైనపల్లి. అంటే నేను సువార్తకు వస్తే రోడ్డు మీద వ్యాన్ ఆపేవాళ్ళు, పట్టుకొని నిలబడితే కొడతారండి. బైబిల్ పట్టుకొని నిలబడితే ఊరు వెలుపలికి పోయేదా కొడతారు. అలాంటి కఠినమైనటువంటి గ్రామాల మధ్యకు ఈ దైవజనుడు వచ్చాడు. కాబట్టి మనందరము దైవజనుని మనస్ఫూర్తిగా ఆయన కుటుంబం కోసం, సేవ కోసం, మినిస్ట్రీ కోసం దేవుని స్తుతిస్తూ ఆయన కోసం అనునిత్యం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? చేతులు ఉన్నవాళ్ళు అబ్బా ఇప్పుడు మాత్రం ఎత్తి చూపిస్తారు, తర్వాత ఇట్లా. చేతులు దేవుడిచ్చిన చేతులు అండి, దేవుడిచ్చిన చేతులు. దీన్ని గణపరచాలి. హార్ట్ అటాక్ రాదు. నువ్వు చప్పట్లు కొడితే ఎత్తడం వలన, దించడం వలన నీకు ఆరోగ్యంగా ఉంటావు, ఆ గుండె కూడా నీ ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈరోజు ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజనులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గొప్ప పరిచర్య చేసే దైవజనులు మన మధ్యకు వచ్చారు. బండి సుదర్శనం గారిని, అక్కను మనము ప్రేమించి పరామర్శించాలి, పలకరించాలి. కాబట్టి యుద్ధం చేసే మనము, యుద్ధం చేసే దైవజనులు, యుద్ధం సామాగ్రి దగ్గర కావలు ఉన్న మనం అందరం సమానమే. మనందరం యేసుప్రభు పొలంలో పనిచేస్తున్నాం, యేసుప్రభు పిల్లలం. కాబట్టి ప్రభు మనలను పిలిచాడు. నాకైతే ఇప్పటికి కూడా దైవజనుని కోసం ప్రార్థిస్తున్నా. మా కొడుకు మా లండన్లో ఉన్నాడండి. వాడు ఉన్నాడు ఇండియాలో, అంటే ఇక్కడే ఉన్నాడు, ఇంటికి రాడు. అంత ప్రేమ దైవజనుడు అంటే. ఇక్కడ నేర్చుకున్నాడు సువార్త ఏందో. దైవజనుడు మోకాళ్ళ జీవితాన్ని గురించి నేర్చుకున్నాడు. ఈరోజు లండన్లో అదే పని చేస్తున్నాడు. కృష్ణ గారంటే మా కుమారునికి చాలా ఇష్టం. సో చప్పట్లు కొడదాం ఇంత గొప్ప దైవజనుని కోసం మనందరం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు ఇంతమంది బెంగళూరు నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి మన మధ్యకు దైవజనులను ఆహ్వానించి అమూల్యమైన మాటలు, పాటలు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద వచనాలను నిన్నైతే ఒళ్ళు గగుర్పొచ్చిందండి. అసలు ఇస్రాయేల్ ఉంటే యాత్ర, ఇస్రాయేల్ యాత్ర 40 సంవత్సరాల యాత్ర, అది ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎంత ఒక్కొక్క దైవజనుడికి అది అయిపోదండి. ఇక చరిత్ర ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర చాలా గొప్ప యాత్ర. నిన్న ఒక ప్రత్యేక ఘట్టాన్ని నేను తెలుసుకున్నానండి, చాలా విషయాలు. సో మనము చెవిగలవాడు వినుగాక. మన చెవులు దేవుడిచ్చాడు, జీవజలాన్ని నింపుకుందాం. వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. అలాంటి దినాలలో మనం ఉన్నాం. దైవజనులు మన కోసం వెయ్య ప్రయాసలు వచ్చి, మా కూతురు అడిగింది, దైవజనుడు కానకి ఎందుకు పట్టలేదు డాడీ అని. ఆయన విశ్వాసంతో సేవ చేస్తున్నాడమ్మా. ఆయన ప్రార్థన ద్వారానే చేస్తాడు, ప్రభుపై ఆధారపడి ఉన్నాడు. ఎలా జరుగుతున్నాయి ఇంత భారభరితమైన ఈ పరిచర్యలు, ఈ మీటింగులని ప్రార్థన చేస్తున్నామండి. సో ఇంత గొప్ప దైవజనుడు ఆశ, ధనాశ లేకుండా, వాటి మీద మనసు లేకుండా కేవలం ప్రాణం పెట్టిన ప్రభువును ప్రకటిస్తున్నాడు. ఈయన దైవజనుడి కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. అది మన పైన మోపబడిన భారమని ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను. ఎంతమందికి ప్రార్థన చేస్తారు ఈ రోజు నుంచి దైవజనుడి కోసం? బండి సుదర్శనం అక్క కోసం, ఆ కుటుంబం కోసం. ఈ రోజు నుంచి మానగా కళ్ళు తెరిచిన, మూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవజనుని మానగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఈరోజు బెంగళూరు నుంచి వచ్చినటువంటి దైవజనులు కూడా కృతజ్ఞతలు. నాతోటి దైవజనులకు, వేదికను అలంకరించినటువంటి సేవకులకు కూడా కృతజ్ఞతలు. దైవజనుడు వచ్చాక ఇంత పెద్ద మందిరం ఫస్ట్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. విశ్వాసం గొప్పది. విశ్వాసంతోనే ఈ కార్యాలు పూనుకున్నాడు దైవజనుడు. కనుక మనందరము దైవజనుని కుటుంబ పక్షంగా భారంగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. శ్రేష్టమైన సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం. ఇక్కడ పెట్టు మనసు. ఈరోజు ఇక్కడ చెవిగలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఈ చెవి వినడానికి, చెవి వదలడానికి అంటుంది ఒక అక్క. కాదక్కో, ఇక్కడ నుంచి నేరుగా హార్ట్లోకి పంపాలా.
గుండెలోకి పంపాలి. చాలామంది గొడుగు పట్టుకొని కూర్చుంటారు. గొడుగు వాక్యం అనే జల్లులు పడతా ఉంటాయి, పక్కన వినబడిపోతూ ఉంటాయి ఆశీర్వాదాలు. ఈ వాక్యము నీవు చెవులో నుంచి నీ గుండెలోకి తీసుకో. నీ ఎముకలకు సత్తువ, నీ దేహానికి ఆరోగ్యము, నీ కుటుంబానికి దీవెన, అనేకులకు నీ వీధి ప్రజలకు ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. ప్రభు తన దాసుని దీవించగాక. వాక్య పరిచర్య చేస్తున్న దైవజనుడు బహుగా దీవించబడును గాక. సమయమునిచ్చినటువంటి ప్రియులు దైవజనులు బండి సుదర్శనం గారికి, అక్కగారికి, స్థానిక సంఘ పరిశుద్ధులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను.